అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు డ్రాగన్ కంట్రీ చైనా బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా సుంకాల బెదిరింపుల వేళ మిలిటరీ పరేడ్తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్స్, దాంతోపాటు లేజర్ వెపన్స్, అలాగే అండర్ వాటర్ డ్రోన్లు, 5వ తరం యుద్ధ విమానాలు, ఇలా ప్రపంచం ఎన్నడూ చూడని అత్యాధునిక ఆయుధ సంపత్తితో తన సైనిక బలం ఏంటో చూపించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి గుర్తుగా చైనా ప్రతి ఏటా విక్టరీ డే వేడుకలను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా బీజింగ్లో విక్టరీ డే మిలిటరీ పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్లో చైనా తొలిసారిగా ప్రదర్శించిన రాకాసి అణుక్షిపణి DF-5C సహా పలు అత్యాధునిక ఆయుధాలను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి. ముఖ్యంగా ఖండాంతర బలిస్టిక్ క్షిపణి DF-5C అందరి దృష్టిని ఆకర్షించింది. లిక్విడ్ ఫ్యూయల్తో నడిచే ఈ క్షిపణి రేంజ్ 20,000 కిలోమీటర్ల పైన ఉన్నట్లు తెలుస్తుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కావత్తులో చైనా ఈ ఆయుధ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. చైనా ఆయుధ ప్రదర్శనలో DF-5C ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇదొక బాహుబలి మిసైల్. దీన్ని ఒక వాహనంపై తరలించడం సాధ్యం కాదు. 3 భాగాలుగా తరలించి ఆ తరువాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు. దీని ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో వినియోగించే MIRV వ్యవస్థ ఒకేసారి పలు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ఏకకాలంలో 10 వేర్వేరు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది. ఈ పరేడ్లో DF-5C క్షిపణిలతో పాటు LY-1 అనే సరికొత్త లేజర్ ఆయుధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 8 చక్రాల సాయుధ ట్రక్ HZ-115 దానిపై అమర్చిన ఈ వెపన్ శత్రు ఆయుధాల్లోని ఆప్టికల్ సెన్సర్లను సామర్థ్యంగా దెబ్బతీయగలదు. సముద్ర యుద్ధ నిబంధనలను కూడా మార్చగలిగే సామర్థ్యం కూడా దీనికి ఉందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చైనా పరేడ్లో డాంగ్ఫెంగ్ 61 ఖండాంతర క్షిపణిని కూడా ప్రదర్శించింది. 12,000 కిలోమీటర్ల రేంజ్లో ఉండే ఇది DF-41కు అడ్వాన్స్డ్ వర్షన్. వీటితో పాటు చైనా తొలిసారిగా 5వ తరం యుద్ధ విమానాలను కూడా ప్రదర్శించింది. వైమానిక దళం కోసం రూపొందించిన J-20, J-20A, J-20S, దాంతోపాటు J-35Aతో పాటు నేవీ కోసం J-35నే 5 మోడళ్లను పరిచయం చేసింది. ఒక పరేడ్లో 5 మోడళ్ల అత్యాధునిక స్టెల్త్ జెట్ ఫైటర్లను కనిపించడం ప్రపంచంలోనే ఇది తొలిసారని చైనా తెలిపింది. మొత్తంగా జపాన్పై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది చైనా. సుంకాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆయుధాల ప్రదర్శనతో తన సైనిక బలమేంటో ట్రంప్కు ఆయుధాల ప్రదర్శనతో తన సైనిక బలమేంటో ట్రంప్కు కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పటికైనా ట్రంప్ తన బుద్ధి మార్చుకోవాలంటూ హెచ్చరించింది.